తర్వాత మరొకటి, ట్రంప్ ఇండియాపై బాంబులు పేలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సినిమా మీద పడ్డాడు. ఏకంగా వరల్డ్ సినిమా మీద పగబట్టాడు. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. అమెరికాలో నిర్మించే సినిమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చాడు. అంటే మన సినిమాలు అమెరికాలో షూట్ చేస్తే టారిఫ్ ఉండదట. అదెలా సాధ్యం? కథ ఏ ప్లేస్ని డిమాండ్ చేస్తుందో అక్కడే షూటింగ్ జరుపుకుంటాం కదా. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్ పడబోతుంది. తన ట్రూత్ సోషల్ వేదికగా ఈ చావు కబురు చల్లగా చెప్పాడు ట్రంప్. అమెరికా సినిమా పరిశ్రమని కాపాడేందుకే ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు ట్రంప్. అసలు ఈ ట్రంప్ వల్ల మన సినిమాలకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై 100% అదనపు టారిఫ్ చెల్లించాల్సిందే. అంటే సినిమా పంపిణీదారుడు 5 కోట్లు పెట్టి సినిమా హక్కులు కొనుక్కుంటే మరో 5 కోట్లు టారిఫ్ గా చెల్లించాల్సిందే. దీనివల్ల సినిమా టికెట్ ధర రెట్టింపయ్యే అవకాశం ఉంది. అంటే దెబ్బ ఆడియన్స్ మీదే పడుతుంది. సినిమా వ్యాపారం చేసుకునే వాళ్ళు మాత్రం సేఫ్. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళే దెబ్బైపోతారు. అంతేకాదు, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, రిలీజ్ వ్యూహాలు మర్చిపోవచ్చు. అమెరికాలో వసూలు తగ్గితే నిర్మాతలు, పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇది అంతర్జాతీయ సినీ వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉంది. అమెరికాలో 700 నుంచి 800 థియేటర్స్లో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇంటర్నేషనల్ వైడ్ గా టాలీవుడ్ సినిమాలకి మార్కెట్ ఉన్న దేశాలలో అమెరికా తొలి 2-3 స్థాయిలో ఉంటుంది. సో అమెరికా మార్కెట్ పోతే మన తెలుగు సినిమాకి దెబ్బ పడడం గ్యారంటీ. ఇదంతా ట్రంప్ పెట్టిన మంట.